నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కేటీఆర్కు ఎమ్మెల్యే మొక్కాన్ సింగ్ సవాల్, బిఎంఎస్ ప్రెస్ మీట్, బీజేపీ ధర్నా, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. మాయ మాటలతో విద్యార్థులను రెచ్చగొడుతూ వారి భవిష్యత్తు నాశనం చేసే విధంగా దుర్మార్గపు ఆలోచనతో బీఆర్ఎస్ కుట్ర చేస్తూ ఉందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఉందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. రామగుండంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఈరోజు ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 70,764 ఉద్యోగాలను ఇచ్చిందన్నారు. గౌరవ మాజీ మంత్రి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం నడిపించి ఉద్యోగాలు ఇవ్వకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నిరంతరం ఇస్తూ, ఎవరో కంప్లైంట్స్ ఇచ్చినని మారుస్తూ, పేపర్లు లీక్ చేస్తూ, చదువుకొని మా సమయం వృధా అయిపోయింది, మా కష్టపడ్డ చదువుకి మా వయసు దాటిపోతుందని ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులైనటువంటి గత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ సాధించుకునే కార్యక్రమంలో 4 కోట్ల మంది పోరాటం చేశారు. ఒకరు ఇద్దరు కాదు, రాజకీయాలకు అతీతంగా చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని పోరాటం చేసింది. తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది. తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ రావాలని కోరుకొని, కారణం మా నీళ్లు మాకు కావాలి, మా కొలువులు మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలనే నినాదం. ప్రతి ఒక్కరి జీవితాలు బంగారు కుటుంబాలు అయితే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి పోయిన ప్రభుత్వానికి. ఆత్మహత్యలకు కారణమైనటువంటి చరిత్ర పోయిన ప్రభుత్వాలు. మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని నిరూపిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇస్తే, ఇచ్చిన మట్టు నిరూపిస్తే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా కేటీఆర్ గారికి, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేను అడుగుతా ఉన్నా, ఉద్యోగాలు ఇచ్చి గర్వంగా తలెత్తుకొని ఆ ఉద్యోగాలతోటి పరేడ్ ఇప్పించే కార్యక్రమానికి సిద్ధమని ఇదివరకే మా మంత్రివర్యులు చాలా మంది జవాబు చెప్పారు. ఆ గౌరవ శ్రీధర్ బాబు గారు చెప్పారు. ఈరోజు నేను ఆధారాలతో సహా ఒక సామాన్య తెలంగాణ పౌరుడిగా, ఒక నికాసైన కాంగ్రెస్ కార్యకర్తగా, బాధ్యత కలిగిన ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక శాసన సభ్యుడిగా మీకు ఆధారాలతో చూపిస్తా ఉన్నా. 70,664 మందికి, దిస్ ఈజ్ అథెంటిక్ రిపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, అథెంటిక్. 70,664
కేటీఆర్ గారు మీరు సిద్ధమా? చాలా స్పష్టంగా ఏదైతే ఏజెన్సీల ద్వారా చేపించారో రిక్రూటింగ్ ఏజెన్సీస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇంకా ఇతర ఏజెన్సీల ద్వారా ఈరోజు డిపార్ట్మెంట్ వైజ్గా తెలంగాణ మీరు రాజీనామా కాదు, రేపు పొద్దున మీకు ఏమాత్రం మీ మాట మీద మీకు గౌరవం ఉంటే నిరుద్యోగులైన యువకులను రెచ్చగొట్టడానికి ఎక్కడైతే విద్యాలయాలు ఉంటాయో ఆ విద్యాలయాల ప్రాంతంలో మీకున్నటువంటి అందరిని పిలిపించి మాయ మాటలతో వాళ్ళను తప్పుదారి పట్టించి వారిలో ఉద్యమాలు చేపించి పోలీస్ కేసులు అయ్యే విధంగా చేసి రేపు ఉద్యోగం వచ్చినా పోలీస్ కేసు ద్వారా ఉద్యోగం ఆగిపోతే దానికి కారణం కూడా మీరే. వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ వారి జీవితానికి పులి స్టాప్ పెట్టాలని చూస్తున్న మీ దుర్మార్గమైన ఆలోచనను క్షమాపణ చెప్పి వారి ఇలాంటి దాటి మాయ మాటలు చెప్పొద్దు అని చెప్పి నేను ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు చెప్పిన తప్పిదానికి మేము ఇచ్చిన లెక్కకి మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదా రాష్ట్ర ప్రజలకు క్షమించమని కోరుకుంటారా? మీ విజ్ఞతకు వదులుతున్నామనే అంశాన్ని చెప్తా ఉన్నాం. ప్రజలకు ఇలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల కల్పన చేస్తుంది. త్వరలోనే రిజర్వేషన్స్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా నిన్న మా నాయకులు శ్రీధర్ బాబు గారు చెప్పినారు, ఖచ్చితంగా అవి కూడా చేస్తాం. ఇచ్చిన ప్రతి మాటను తప్పకుండా అమలు చేస్తా ఉన్నాం. గర్వంగా తలెత్తుకొని ఇలా ప్రజలకు సంక్షేమం చేసే దిశగా ముందుకెళ్తామనే అంశాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీ మాటకు నిలబడి మీరు మాత్రమే దీనిపై జవాబు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సంస్థ పరిరక్షణ కోసం సింగరేణిని కోల్ ఇండియాలో విలీనం చేయాలని బిఎంఎస్ కోల్ సెక్టార్ ఇన్ఛార్జ్ కొత్త కాపు లక్ష్మారెడ్డి అన్నారు. గోదావరిఖని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. నిర్వహణ మొత్తము రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తుంది. 50% వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కానీ దురదృష్టవశాత్తు సింగరేణి కంపెనీ ప్రయోజనం కాపాడంలో లేదా సింగరేణి కంపెనీలో పనిచేసే అధికారులు, కార్మికుల సంక్షేమం కాపాడడంలో ఘోరంగా స్టేట్ గవర్నమెంట్ విఫలమైంది. గత ప్రభుత్వం అవుతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు ఈ కంపెనీ అభివృద్ధి చేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోగా వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం దీన్ని ఒక బంగారు బాతులాగా వాడుకుంటూ వచ్చారు. ఆ 10 సంవత్సరాల పీరియడ్లో సింగరేణికి రావాల్సిన బకాయిలను ఒక నైపేతే చెల్లించలేదు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తూ దీన్ని విచ్చలవిడిగా ఈ సింగరేణి యొక్క నిధులను దుర్వినియోగపరుస్తూ తర్వాత కొత్త బ్లాకులో కేంద్ర ప్రభుత్వం చేసే వేలంలో పాల్గొనకుండా కొత్త బ్లాకులు ఏం సాధించలేదు. సింగరేణి తెలంగాణలో అతిపెద్ద కంపెనీ సింగరేణి. కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ లక్షలాది గ్రామస్తులకు ఉపయోగపడే ఈ కంపెనీని అభివృద్ధి చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి అనుకుంటా అధికారులు కూడా రోడ్డున దిగడం, వాళ్ళ సమస్యల కోసం ఆందోళన చేపట్టడం అనేది బహుశా సింగరేణి చరిత్రలో ఇది మొదటిసారి.
ఆ ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. వాళ్ళ యొక్క సమస్యలు పీఆర్పీ కానీ కోల్ ఇండియా మాదిరి పే స్కేల్ వాళ్ళ ఆఫీసర్ల అప్గ్రేడేషన్ చేయడం విషయంలో కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళు ఆందోళన చేపట్టింది. సో ఈ రకంగా భవిష్యత్తు కూడా అంధకారంలో కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఈ కంపెనీ ఉంటే బాగుపడే లక్షణాలు ఏమి కనపడలేదు. కాబట్టి దీన్ని మేము భారతీయ మంత్రిత్వం ద్వారా ఆలోచించి ఈ కంపెనీ ఎటువంటి పరిస్థితుల్లోన ఈ కంపెనీ భవిష్యత్తును కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క భవిష్యత్తు కాపాడడానికి పరిష్కారం మార్గం ఏందనేది ఆలోచించి ఒక శాశ్వత పరిష్కారం మాకు ఏమనిపిస్తుందంటే ఈ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం నడపలేదు. ఇది గత అనేక సంవత్సరాల చరిత్ర చెప్తుంది. కాబట్టి దీన్ని కోల్ ఇండియాలో మెర్జ్ చేసి ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి రావాలి. దానికి సులభమైన మార్గం ఏంటంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేను ఆయనతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఉన్న 50% కేవలం 2% వాటా మీ దగ్గర ఎక్కువ ఉంది, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి. మీరు 40% పెట్టుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ యాజమాన్యము నిర్వహణ అంతా కూడా కోల్ ఇండియా చేతిలో పోతే కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. కాబట్టి కొత్త కొత్త బ్లాకులు తీసుకోవడము, కొత్త టెక్నాలజీని ఇక్కడ అమలు చేయడము, ఇంకా ఉపాధి అవకాశాలు పెంచడం. కాబట్టి మా బిఎంఎస్ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ యాజమాన్య నిర్వహణ బాధ్యతలంతా కూడా కోల్ ఇండియాకు అప్పచెప్పాలి. కోల్ ఇండియా ఎట్లయితే దేశవ్యాప్తంగా 8 సబ్సిడీ కంపెనీలను బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ఏదైనా ఒక చిన్న యూనిట్లో ఏదైనా ఆర్థిక సమస్యలు వస్తే కూడా మిగతా కంపెనీ నుండి వాళ్ళు అడ్జస్ట్ చేసి మొత్తం మీద కార్మికులకు కానీ ఆఫీసర్లకు కానీ ఎవరు కూడా హాని కలగకుండా వాళ్ళు కాపాడగలుగుతున్నారు. అది పెద్ద మహాసముద్రం కోల్ ఇండియా. కాబట్టి 8 యూనిట్లు ఉన్నాయి, 8 కంపెనీలు. ఇది 9వ కంపెనీగా సింగరేణిని కోల్ ఇండియాలో మెర్జ్ చేయడమే శాశ్వత పరిష్కారం మార్గం. భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత. రైతులకు 24 గంటల కరెంటు వెంటనే, రైతులకు 24 గంటల కరెంటు వెంటనే. అన్నదాతలపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ అంతర్గాం మండల అధ్యక్షుడు బోడో కుంటి సుభాష్ నాయకత్వంలో ఆకనపల్లి విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ రంగమే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అని, అలాంటి రైతులకు అవసరమైన సమయంలో నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అనంతరం ఆకనపల్లి విద్యుత్ శాఖ ఏఈ శంకరయ్య మరియు అంతర్గాం ఎంఆర్ఓ పడాల ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వ్యవసాయానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెరుగు నరేష్ గౌడ్, ఊరగొండ అపర్ణ, కొల్లూరి లక్ష్మణ్, జక్కన బాలు, గొల్లూరి పురుషోత్తం, ధర్మాజీ శ్రీనివాస్, మిడివెల్లి అంజి, గుర్రాల మహేష్, తిగుట్ల నవీన్, దుంపేటి రాజు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. భారతీయ జనతా భారతీయ జనతా ఇప్పుడు కూడా రైతులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు కూడా వెంటనే స్పందించారు. ముఖ్యంగా ఇప్పుడు నాటుకోతున్నాయి కాబట్టి రైతులకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులేమో మేము 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము, రైతులకు సఫిషియెంట్ అన్ని కూడా అందిస్తున్నాము, సకాలంలో ఎరువులు ఇస్తున్నాము, నీళ్ళు ఇస్తున్నాము, కానీ ఏ ఒక్కటి కూడా అమలు అయితే లేదు. ముఖ్యంగా ఇప్పుడు నార్లు వేసుకునే టైం. ఇప్పుడు ఇంకా అంటే వడ్లు కూడా పోయలేవాళ్ళు, నార్లు కూడా పోసుకోలేదు. నార్లు వేయడానికి అనుకూలంగా లేదు, కాలం సరిగా లేదు, రైతులకి అనుకూలంగా. అసలు కరెంటు కూడా ఎప్పటికీ స్లిప్ అవుతుంది, మోటార్లు కాలిపోతాయి, చాలా ఇబ్బందులు. అంటే ఈ ఇబ్బందులతో పాటు ఇంకా మోటార్లు కాలిపోయి ఆర్థికమైన ఇబ్బందులతో రైతులు సఫర్ అవుతున్నారు. అందుకోరకు మేము బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు సబ్ స్టేషన్ దగ్గర ధర్నా చేసినాము.
మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తున్నాము. మీరు తప్పకుండా పై అధికారుల దృష్టికి తీసుకుపోండి. ఇప్పటి నుంచి వాళ్ళకి ఇబ్బందులు రాకుండా చూడండి. ఏ గారు ఏమంటున్నారంటే మాకు సఫిషియెంట్ స్టాఫ్ లేరు, అందుకని మేము సర్వీస్ నీయలేకపోతా ఉన్నాం. ఇవాళ అక్కడ ట్రిప్ అయినప్పుడు రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడు రైతు పోయి మోటార్ ఆన్ చేసింది అనుకోండి, ఏదైనా ప్రమాదానికి గురైతే కూడా ఇబ్బంది కదా. అందుకని సఫిషియెంట్ స్టాఫ్ ఉండాలి. దానికి సంబంధించి మాట్లాడినామే తీసుకుపోతామన్నారు. మీరు కూడా తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడండి. ఈ విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీ వంతు సహకారాన్ని అందించారు. కష్టపడి ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతాంగం, ముఖ్యంగా రామగుండం నియోజకవర్గం అంతర్గంలో ఉన్నటువంటి రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ఇలా నార్లు పోసుకునేటువంటి సమయానికి సరైనటువంటి పవర్ సప్లై లేక ఎప్పుడు కూడా రైతులు మోటార్ల చుట్టూ బావుల చుట్టూ తిరుగుతూ ఇప్పటికి కూడా నార్లు వేసుకున్నటువంటి పరిస్థితి ఈ మండలంలో ఉన్నది. దాంతో పాటుగా అనేక ఇబ్బందులు ఈ ప్రభుత్వం వల్ల రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ నార్లు పోసుకున్న తర్వాత, నాట్లయిన తర్వాత కావాల్సినటువంటి ఎరువులు కావచ్చు, రైతులకు సంబంధించి దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక 5 పంటలు అయిపోయినాయి. రైతు భరోసా మొన్న రైతు భరోసా ఇచ్చిండ్రు రైతులకి. రైతు బీమా లేదు, రుణమాఫీ లేదు, ఇవాళ కరెంటు లేదు, వచ్చేటువంటి రైతులకు సంబంధించి ఎరువుల కష్టాలు, ఇట్లా రైతును అరిగోస పెట్టుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరుని ఎండగడుతూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.